ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. హే గాయ్స్, ఈ పాట ఏ సినిమాలోదో గెస్ చేయండి. హీరో అయితే జగపతి బాబు. ఓకే, ఈరోజు ముసుగులో 4వ భాగంలోకి వెళ్తున్నాం. మొదటి ఎపిసోడ్కి అందరూ వినడానికి సిద్ధమే అనుకుంటున్నాను. ఇక నేను చదవనా? ఓకే. నేను ఇప్పుడు ఎవరు? ఒక రహస్య భర్తనా? నా ప్రియమైన అందాల రహస్య భార్యకు నేను ఇప్పుడు రహస్య భర్తనా? వారి ఇంట్లో నేను ఎవరో తెలిసిపోయింది, కానీ మా ఇద్దరికీ పెళ్ళి అయిందని తెలియకపోవచ్చు. నా పెళ్ళాం కూడా చెప్తుందో లేదో మరి, కానీ సూపర్ ఫీల్ ఉంది. అలాంటి మంచి లక్షణాలున్న రాక్షసి నాకు పెళ్ళామైనందుకు. అబ్బబ్బా, ఏంట్రా బై ఈ ఫీల్ ఇంత బాగుంది. దానితో గడిపింది 2 రాత్రులే, కానీ 2 జన్మలు మా ఇద్దరి మధ్య పెనవేసుకుపోయిందా అన్నంత ఫీల్ ఉంది. ఏముందిరా తనలో? ఇంత కనెక్ట్ అయిపోయావు? దాని మాటలకు పడిపోయావా, లేక అది చూసే చూపులకు పడిపోయావా? ఎప్పుడు పెళ్ళి వద్దు, పెళ్ళాం వద్దు, నీ దారి రహదారి అంటూ రజనీకాంత్ డైలాగ్స్ కొట్టేవాడివి. ఈరోజు ఏమైపోయింది? గాల్లో తేలిపోతున్నావు, నీ పెళ్ళాం గురించి ఊహించుకుంటున్నావు. తనేమైనా అందగత్తెనా? అందగత్తెనే మరి. ముట్టుకుంటేనే మాసిపోయేంత పసిడి రంగు శరీరం కలది. ఓరచూపుకే 100 మంది పడిపోయేంత కనుచూపు కలది. నడుము ఊపికి నయగార జలపాతం చూపించగల నడక తనది. నిశిరేయిని కూడా మురిపించగల అందమంత శృతిమెత్తని కురులు కలది. హే చాలు చాలు, ఇక ఆపు. ఏంటి తెగ పొగిడేస్తున్నావు? కవిత్వం అంతా నీదేనా, లేక ఏదైనా సినిమాలో చూసి చెప్తున్నావా అని నా మనసులో నేనే అనుకుంటూ బైక్ మీద అలా గాలిలో తేలుతూ భాగ్యనగరం వీధుల్లో వెళ్తున్నా. అంతలో నా ఆలోచనలకి రెడ్ సిగ్నల్ వేయి అన్నట్లు ట్రాఫిక్ జామ్. రెడ్ సిగ్నల్ రోడ్డు మీద జర్నీకి, కానీ నా మనసుకు కాదు కదా అనుకుంటూ మరలా తన ధ్యాసలోకి వెళ్ళిపోయా. అవును, ఇది కవితనే, కానీ నేనేమీ తనని పొగటం లేదు. నిజంగానే తనకి ఉన్న లక్షణాలు గుర్తు చేసుకుంటున్నానంతే. కాకుంటే ఈ కవితను నా పెళ్ళాం ఎప్పుడూ వాగుతూ చెప్తోంది కదా, అనుశ్రీ మెండు అని. ఆ రొమాంటిక్ రాకసి రచయిత రాసిన అన్నీ నేనైలో ఈరోజు ప్రచురించిన కవిత. అచ్చం నా పెళ్ళాన్ని పొగిడినట్లే ఉంది కదా. అందుకనే నాకు నచ్చి దానిని మనసులో అనుకున్న తప్పేముంది అనుకుంటూ నా రూమ్కి వచ్చేశాను. నా తమ్ముడు కూడా వచ్చాడు. వాడికి అర్థమైనట్లుంది. ఏమీ మాట్లాడలేదు. ఏంట్రా, ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నావు అని అడిగాను. ఏముంది బ్రో, ఏదైనా ఉంటే నాకు చెప్పకుండా ఉంటావా ఏంటి? అయినా నీ లైఫ్లో ఏముంటాయి ఇంట్రెస్టింగ్గా? ఎంతసేపటికి ఏదో ఒక యాప్ తయారు చేయాలా, ఏదో ఒక ప్రాజెక్ట్ వర్క్ చేయాలి అనే ఆలోచన తప్ప అన్నాడు. కానీ అది వాడు నాకు ఎటకారంగా అన్నాడా, లేక తెలిసి నా నుండి చెప్పించుకోవాలని అన్నాడా అర్థం కాలేదు. వాడి తల మీద ఒకటి కొడుతూ, ఇక ముయిబే, చెప్పు, నీకేదైనా డౌట్ ఉంటే అడుగు, మొహమాటం లేకుండా చెప్తాను అని నేను అన్నాను. ఏంటి అబ్బాయి, చాలా జోష్గా ఉన్నట్లున్నావు. నువ్వేదో చెప్పాలనుకుంటున్నావుగా, చెప్పేసాయి డైరెక్ట్గా, వింటాను అని పెద్ద ఫోజులు కొడుతూ బెడ్ మీద కూర్చున్నాడు. హే లేలే, ఇక నుండి నువ్వు నా బెడ్ మీద కూర్చోకు. నీ చైర్ ఉంది కదా, అక్కడ కూర్చో, లేదంటే వెళ్ళి నీ బెడ్ మీద కూర్చో అన్నాను. వాడు చాలా అంటే చాలా వింతగా చూసి, అంతదాకా వచ్చిందా వ్యవహారం, సరేలే అన్నాడు. ఏం వ్యవహారం? ఏంటి చెప్పు, నీకేం అర్థమైందో అన్నాను. కానీ నా మనసులో వాడేదన్నా అడిగితే నా ఫియాన్సీ గురించి, నా భార్య గురించి అన్నీ షేర్ చేసుకోవాలని ఉంది. బట్ నేను ఎప్పుడూ ఇలాంటివి ఎవరితో షేర్ చేసుకోలేదు. ఒక పక్క షేర్ చేసుకోకూడదు అనిపిస్తుంది. రేయ్, నీ రూమ్లోకి అమ్మాయి వచ్చిందని నాకు తెలుసు. నేను పొద్దున వచ్చినప్పుడే బయట చెప్పులు చూశానురా, మెంటల్గా. అవి లేడీస్ చెప్పులని నాకు తెలియదా ఏంటి? అందుకే నేను వెళ్ళిపోయాను. అది కాక లాస్ట్ టైం కూడా నువ్వు ఒక నైటు ఎక్కడో గడిపొచ్చావు కదా, అప్పుడు నీ టీషర్ట్కి ఇదిగో చాలా అంటే చాలా పొడవైన జుట్టు నేను చూశాను. హెయిర్, ఆ వెంట్రుకను చూసినప్పుడే నాకు అర్థమైంది వీడేదో వేషాలు వేస్తున్నాడు అని. అసలే నీ మొహానికి అమ్మాయిలకి ఆమడ దూరం ఉంటుంది కదా. లేక లేక ఒక అమ్మాయి ఎలాగూ నీకు పడిపోయిందిలే, నా వల్ల ఎందుకు డిస్టర్బెన్స్ అని వెళ్ళిపోయా అని చెప్పాడు. ఓ, నా తమ్ముడు అనిపించాడు, మరి ఆ మాత్రం తెలివి ఉండాలి వాడికి అని మనసులో అనుకుని, ఓహో అదా సంగతి, సరేలే,
నీకు ఇక వదినను చూసే బాధ తప్పిపోయింది అని అన్నాను. ఆశ్చర్యంగా పైకి లేస్తూ, నిజంగానా బై? అంతదాకా వచ్చిందా వ్యవహారం? ఎలా ఉంటుంది నా బాబీజీ? నీకు నచ్చింది అంటే నిజంగానే సూపర్. నువ్వు నచ్చావు అంటే ఇక నాలెడ్జ్లో కూడా టాపర్ అయి ఉంటుంది. ఎలా కలిసిందిరా? ఎక్కడ మీట్ అయ్యావు తనని? నిజంగానే నాకు వదిన అన్నావు అంటే నువ్వు బాగా కనెక్ట్ అయ్యే ఉంటావు కదా అని ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తున్నాడు. చాలురా బాబు, ఇక ఆపు. నేను నీ ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ఏ ప్రశ్నకి సమాధానం చెప్పకూడదు నాకు అర్థం కావటం లేదు. నువ్వు అనుకున్నట్లే తను అందానికి అందంలా ఉంటుంది. నా హైట్ కూడా బాగా మ్యాచ్ అవుతుంది అని చెప్పగానే, నువ్వే 6 అడుగులో ఉంటావని ఓ తెగ ఫీల్ అవ్వకు, చెప్పు మిగతా డీటెయిల్స్ అన్నాడు. అవును, నువ్వు అనుకున్నట్లే తను చాలా అంటే చాలా తెలివైన అమ్మాయి. నా ఆఫీస్లో నా సీనియర్. మేమిద్దరం రిలేషన్షిప్లో ఉన్నాం. ఇక అమ్మ వాళ్ళకి ఎలా పరిచయం చేయాలో ఆలోచించాలి. దివాళీకి మన ఇంటికి తీసుకువెళ్దాం అనుకుంటున్నా. నువ్వేమంటావు? అక్కడ తనకి తగిన సౌకర్యాలు ఉండవు కదా అని చెప్పినా వినటం లేదురా. వస్తానని మంకు పట్టు కూర్చుంది అని చెప్పాను. అరే బాబు, లవ్లో ఉంటే సౌకర్యాలు గీకర్యాలు ఏమీ అవసరం లేదు. నీ ప్రపంచంలో ఉంటుంది తను. కాబట్టి దేనికైనా అడ్జస్ట్ అవుతుందిలే, తీసుకువెళ్దాం. నాకు కూడా నా బాబీజీ ఎలా ఉంటుందో చూడాలనిపిస్తుంది. మన లచ్చిందేవి కూడా నచ్చుతుందిలే. నీకెవరు నచ్చినా తనెప్పుడూ కాదనదు కదా అని సంతోషంగా అన్నాడు వాడు. అంతేనంటావా? కానీ మీ నాన్న వాళ్ళతోనే నాకు కొంచెం ఎక్కడైనా తిప్పి కొడుతుందేమో అనిపిస్తుందిరా అని అన్నాను. సరే సరే కానీ ఈ విషయం వదిలేసేయ్. తిన్నావా లేదా ఇంతకీ అని అడిగాడు. తిన్నాన్రా అంటూ వాడి ఫైల్స్ తిరిగేస్తున్నాడు. నేను కూడా ఇక నా వర్క్ డ్యూటీ ఎక్కుదామని సిస్టమ్ ఆన్ చేశాను. మొబైల్ని సైలెంట్లో ఉంచేసి డిస్టర్బెన్స్ లేకుండా నా పని నేను చూసుకుంటూ ఉన్నా. అలా రాత్రి 7 దాటి 8 అవుతుంది. కానీ నా వర్క్ అవటం లేదు. నా మైండ్ పోతుంది. కానీ తప్పదు కదా. అసలే ఈరోజు లేటుగా సిస్టమ్ ఎక్కా. దబ్బించుకోవాల్సిందే కదా. అలా వర్క్ చేస్తూనే ఉన్న నా టైం అంతా అయిపోయింది. నా తమ్ముడు రైస్ పెట్టి ఏదో కర్రీ చేశాడు. బాగా అలసిపోయాను. ఫ్రెష్ అయిపోయి అది తింటూ ఉన్నా తనేదైనా మెసేజ్ చేసిందేమో అనుకొని అప్పుడే మొబైల్ తీసి చూశాను. తన నుండి 80 మెసేజెస్. ఓరి బాబు, దీనికి ఇంత ఓపిక ఎక్కడిదిరా? ఇన్ని మెసేజెస్ టైప్ చేస్తూ ఉంటుంది ఎప్పుడు. మరలా తన వర్క్లో ఏదైనా నిర్లక్ష్యం చేస్తుందా అంటే అలాంటిదేమీ ఉండదు. నాకంటే అన్నీ పర్ఫెక్ట్గా చేసి పెడుతుంది అని అనుకుంటూ మెసేజెస్ను ఓపెన్ చేశాను. ఇక చదవాలి చిన్నగా. ఒక్కొక్కటి దేనికి రిప్లై ఇవ్వకపోయినా దేవిగారు అలుగుతారేమో. అసలే ఇదివరకైతే తను నా గర్ల్ ఫ్రెండ్, కానీ ఇప్పుడు నా పెళ్ళాం కదా, తప్పకుండా చదవాలి అనుకుంటూ చూస్తున్నాను. హే గైస్, ఏంటి ఆ అమ్మాయి ఏం మెసేజ్లు పంపించింది చూడాలనుకుంటున్నారా? సరే చూడండి, కానీ ఒక్క నిమిషం ఆగండి. మీరు నా మొదటి 1, 2, 3 ముసుగు భాగాలు వింటేనే ఇప్పుడు చదివేదానికి మీరు థ్రిల్ అవ్వగలుగుతారు. ఒకవేళ మీరు అది వినకపోతే ఒకసారి వెళ్ళి ఆ స్టోరీని కూడా వినిరండి. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్, మీ అనుశ్రీ మెండు.